హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము నాగధర ఛానల్ శివకుమారి 3-4 రోజుల నుంచి అసలు వీడియోలు ఏం తీయలే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే ఇప్పుడు చూడండి ఎంత అయిందో, 4:22 అయింది. 4:23 ఇప్పుడు 1 నిమిషం పడింది. ఇప్పుడైతే మేము ముద్ద పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ దేవుడికి. ఈరోజు ఇప్పుడు సడన్గా ఎందుకు ముద్ద అంటే చిట్టతల్లికి పుట్టింటికి తీపిస్తున్నాము. ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్, అందుకే అందరికీ బంధువులకి అందరికీ చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ పనులుండి ఏం వీడియోలు ఏం తీయలేకపోయినాను. పుట్టకాడైతే పుట్టింటికి తీపిచ్చి తర్వాత అయితే కొండకి వెళ్తాము. ఏ కొండకి వెళ్తాం అనేది సస్పెన్స్. ఖచ్చితంగా అయితే వెళ్ళిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. అన్నీ అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే పుట్టకు ఒక పొద్దుండి పుట్టింటికి ఇచ్చి తర్వాత మేము కొండకు వెళ్తాము. ఇప్పుడు ముద్ద పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే దాని రంగులు వేసుకున్నాం కాబట్టి. ఫస్ట్ గంగమ్మకు ముద్ద పెట్టుకొని తర్వాతే మేము ఏ కార్యమైనా చేస్తాము. ఒక శుభకార్యం, పెళ్ళి కానీ ఏదైనా కానీ, పెళ్ళి చేయాలైనా పుట్టింటికి తీపియాలన్నా ఏ కార్యం చేయాలైనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంట్లో అయితే మేము ఈ విధంగా గంగమ్మకు ముద్ద పెట్టుకొని తర్వాత అయితే ఏదైనా చేస్తాము. గంగమ్మకు ముద్ద పెట్టిన అయితే ఏం చేయం ఫ్రెండ్స్. మేము ఫస్ట్ గంగమ్మకి అయితే ముద్ద పెట్టాలి. గంగని తెలిసి కాఫీ బొమ్మన్నారు కదా, నేను ముద్ద ఎలా పెడతారో మీకు ఇంతకుముందు అయితే నేను పండగప్పుడు కూడా పెట్టుకునే ఫ్రెండ్స్. అప్పుడు ఫుల్ వీడియో పెట్టినాను, ఎలా పెడతారని ముద్ద చూడండి. ఇప్పుడైతే 4:30 కదా టైం అయింది, అందుకే ముగ్గుతోనే పెట్టేయాలని చెప్పి తొందరగానే చేసినాను. చూడండి, గంగమ్మకు ఇష్టమని ఐసాకు తాలింపు చేసినాను, రసం చేసినాను, చప్పిడి పప్పు అంటే కారం వేయకుండా ముద్దపప్పు ఫ్రెండ్స్. చూడండి, ముద్దపప్పు చేసేసినాను, పెరుగు, మంచిది నెయ్యి, ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు గంగమ్మకు ముద్ద పెట్టుకున్నాను. ఐసాకి ఏం చేస్తావులే, చేయలేవు, పప్పు రసం చేసి ముద్ద పెట్టేసి పెరుగు నెయ్యి వేసాను అన్నాడు మా ఆయన. అయితే నేను మాత్రం ఐసాకు ఒక్కటి ఎందుకు కొరవాలా, కొంచెం తొందరగా లేసేసి ఆ ఐసాకు కూడా పూర్తి అయిపోతుంది కదా, చేసేస్తామని చెప్పేసి నేనైతే ఇచ్చేసినాను. చప్పటిపప్పు చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 4:30 అయింది, ముద్ద పెట్టేస్తున్నాను. ముద్ద ఎలా పెట్టినానో మీకు ఆల్రెడీ ఒకసారి చూపించేసిన కదా. చిట్టతల్లికి అయితే పుట్టింటికి తీపిస్తున్నాం ఫ్రెండ్స్. బంధువులు చుట్టాలు అందరూ వస్తారు. మళ్ళీ తెల్లారితే ఇంక నాకైతే పని కాదు, అందుకే తొందరగా అయితే హెల్దీగా లేసి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరూ బాగుంటారు కదా ఫ్రెండ్స్. ఈ మధ్య అస్సలు వీడియోలు తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొద్దున్నే మా ఇంట్లో పూజ చూడండి ఇలా అయిపోయింది. ఓకేనా మరి?